బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో ఏపీలో మరో 2 రోజులు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు. దీని ప్రభావంతో కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు నమోదయ్యేందుకు ఛాన్స్ ఉందన్నట్టుగా అధికారులు చెబుతున్నారు. గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉందని మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని సూచించారు. పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని చెప్పారు అధికారులు. అందుకే ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అల్పపీడనం ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరు సీతారామరాజు జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని వెల్లడించారు. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసేందుకు ఆస్కారం ఉందని తెలిపారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో ఏపీలో 2 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాంబాబు ఫోన్ ద్వారా అందిస్తారు. రాంబాబు. గుడ్ మార్నింగ్ గంగోత్రి. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం ప్రభావంతో ఏపీలో మరో 3 రోజులు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని విపత్తుల శాఖ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు. దీని ప్రభావంతో కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసేందుకు అయితే ఛాన్స్ ఉందని తెలుసు. వాతావరణ అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉండడంతో మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదనేది ఇప్పటికే అధికారులు సూచించారని తెలుస్తుంది. అదేవిధంగా పలు చోట్ల పిడుగులతో కూడినటువంటి వర్షాలు కురిసే వాతావరణంలో కొంత మార్పులు వచ్చాయనేది మాత్రం ఇప్పటికే తెలుస్తుంది. వాతావరణ శాఖ అధికారులు తెలిపిన పరిస్థితులను చూసినట్లయితే అందుకే ప్రజలను కూడా అప్రమత్తం చేయడానికి అధికారులు మాత్రం సందిగ్ధ అవుతున్నారు. ఈ నేపథ్యంలో అల్పపీడన ప్రభావంతో ప్రస్తుతం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లా, అదేవిధంగా అల్లూరు సీతారామరాజు జిల్లాలలో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు. ఈ నేపథ్యంలో అనకాపల్లి, కాకినాడ, అదేవిధంగా కోనసీమ, తూర్పు గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలతో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా ఉందనే ఇప్పటికీ వాతావరణ శాఖ అధికారులు అయితే మాత్రం వెల్లడిస్తున్న పరిస్థితి కలుగుతుంది. మిగతా జిల్లాలతో పోల్చుకున్నట్లయితే తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా మాత్రం వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాంబాబు.